జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్రన్న గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మహిళా సోదరిమణులందరికీ కూడా ఈ ఎన్నికల సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. సోదరులారా, గత 10 సంవత్సరాలు అందరు సైలెంట్గా ఉంటే మీ కొరకే ఈ ఎన్నికలు, మా కొరకు కాదు. మా కొరకంటే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, ఇంకో ఎన్నికలు. ఇవి కేవలం మీ ఊరు బాగు చేసుకోవాలి, మీ మోరీలు బాగు చేసుకోవాలి, మీకు నీళ్లు రావాలి, నల్లలు రావాలి, మీ టెక్స్టైల్ మీ ఎన్నికలే కదా. మీయేనా? గట్టిగా మీ ఎన్నికలు కదా. మీరు ఎవరిని ఎన్నుకోవాలి? తెలివైన వాళ్ళని ఎన్నుకోవాలి. మల్లారెడ్డి లాంటి ల్యాండ్ గ్రాబర్ని ఎన్నుకోకూడదు. కాంగ్రెస్ లాంటి లుటేరగాళ్ళని ఎన్నుకోకూడదు. ఎన్నుకుంటారమ్మా? ఆడు కాంగ్రెస్ వాళ్ళు లుటేరగాన్ని ఎన్నుకుంటే మిమ్మల్ని లూటీ చేస్తాడు. మల్లారెడ్డిని ఎన్నుకుంటే మీ పొలాలు అగ్వసగలం దెబ్బి తింటాడు. మరి వీళ్ళకు కూడా ఓటేస్తే మనకేమన్నా దేవుడు భగవంతుడు ఏమన్నా ఇచ్చిండా? మనకు తెలివిచ్చిండు కదా. ఈ తెలివిని సక్రమంగా ఉపయోగించుకునే జిమ్మెదారి ఈడ మహిళా సోదరి మనకే ఉంది. ఎవరికి ఉంది? గట్టిగా మొగోళ్ళకైతే ఉండదు. ఎందుకంటే అటోడు ఇటోడు పోతే తింటందుకు, తాగుతందుకు, ఇంకో దానికి లాలూజీ పడిపోతారు. మహిళలు మాత్రం పడరు. పడతారా? మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలకు చదువు కావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మన పిల్లలు మంచిగా చూడాలి. ఈడ ల్యాండ్ ఏదో పోలీసు వాళ్ళతో ల్యాండ్ ఆర్డర్ లేదు. మల్లారెడ్డి ఏం పనిచేయడు. కాంగ్రెస్ వాళ్ళు దొరికిన కాడికి దోసుక తినడానికి పనికొస్తారు. మన పిల్లలు బాగుండాలి, మీరు బాగుండాలి, నీళ్లు రావాలి, కూరగాయలు రావాలి, పప్పు దినుసులు అన్ని రావాలి. అదే విధంగా మీకు రోజు వచ్చే మీ బియ్యం ఏదైతున్నాయో మోడీ గారి రావాలి. మోడీ గారు రావాలంటే 2 కౌన్సిలర్లను గెలిపియాలి. గెలిపిస్తే వాళ్ళు మన ఈ గవర్నమెంట్ మెడలోంచి మీకు అన్ని సక్రమంగా చూస్తారా తల్లి? గట్టిగా చెప్పు, రుడ్డి మాటలొద్దు. ఎన్నికలు మీది, ఓటు మీది. మీరు ఈ ఓటు నమ్ముకోవద్దమ్మా. నిజంగా చెప్తున్నా, ఈ ఓటు అమ్ముకుంటే అంతకన్నా దరిద్రులం ఇంకొకలం కాము. ఈ ఓటు చాలా పవిత్రమైంది, చాలా గట్టిది, కత్తి లాంటిది. ఈ సాలగాళ్లకు, ఈ దోపిడి దొంగలకు, ఈ ల్యాండ్ గ్రాబర్లకు బుద్ధి చెప్పాలంటే మీ ఓటు అనే కత్తితోటి ఇలా నరకవలసిన జిమ్మదారు. నువ్వు పొడవనక్కర్లేదు. నాకు ఓ పెద్ద మనిషి చెప్తా ఉంటాడు, చాలా పెద్ద మనిషి. అయ్యా, ఈ ఓటు చాలా పవిత్రమైంది. అందరు మడలు కూనీలు చేసుకుంటారు, కానీ ఈ ఓటు ఏదైతుందో దీంతో డుట్టినే చంపేస్తాడ మనిషిని. సంపచ్చా? మంచిని ఓడగొడతాడు, ఏం చేస్తాడు? ఊరు పెట్టుకొని వస్తాడు. లంగగానికి ఏం చేస్తే ఓటేస్తే ఏం చేస్తాడు? అందరినీ చంపుతాడు. ఈ ఓటుకి ఎంత బలం ఉంది? ఉందా అమ్మా? మాట్లాడాలి. మీరే చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, సమాజాన్ని చూసేవాళ్ళు, మంచితనం చూసేవాళ్ళు అన్ని మీరైతే మీ ఓటు ఎంత పవిత్రమైంది అర్థం చేసుకోండి. కత్తి, ఆహా నా బగర్ తల్లి వద్దు పోయిందని చెప్పు. కత్తి లాంటిది ఓటు. మరి ఇలా వదులుతామా? వదలొద్దు. గట్టిగా చెప్పుని, పందు కొరుకుని వదలొద్దు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మనకు చెప్తున్న చాలా మంది వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక మనవి చేస్తా ఉన్నా, ఈ దోపిడీదారులకు, ఈ లుటేరగాళ్ళకి మనము సహకారం చేసి మనము వాళ్ళ వెనుక సమయాన్ని వృధా చేస్తే ఇది దేశాన్ని ద్రోహం చేసినట్టు అవుతుంది. దేశ సంపదను లూటీ చేస్తున్నారు ఈ బాకరగాళ్ళు. వీళ్ళు తక్కువలు గారు. వీళ్ళను సరిగా మనము సరి చేయాలంటే ఈ ఓటుతోటి వాళ్ళని అడ్డంగా నరకాల తల్లి. ఆ నరికే జిమ్మెదారి మీదే. మీరు కొంత సమయాన్ని దానం చేయరు. దేవుని దగ్గర పోతే అన్నదానం చేస్తారు, పూజారికి పోతే డబ్బులు దానం చేస్తారు. మాకింత సమయం దానం చేసి మీరు ఇల్లు తిరిగి ఈ సమాజాన్ని మార్చండి తల్లి. ఇంతకన్నా నేను వేరేది ఏం కోరా. నేను పైసలు అడుగుతలేను, పావులు అడుగుతలేను. పావుల పరక మా కార్యకర్తలు అందరూ ఉట్టినే పని చేస్తారు. తిండి కూడా దొరకదు వాళ్ళకి సమయానికి. వాళ్ళకేమో తాగుడు, తిండి, బిర్యానీ ఒకటి కాదు, సర్వం దొరక తింటా ఉంటారు. ఆ పైసా అంతే పడిది మీ పైసనే కదా. వీళ్ళేమో ఎట్టికి ఛాయ్ నీళ్ళు కూడా మేము పోపియం. మా ఈటలని అప్పుడప్పుడు భోజనం పెడతాడు. నేను అది కూడా పెట్టా, పొరి అంట. ఎందుకంటే వాడు తయారు కావాలి. అమ్మా కరెక్టే. నువ్వు జరాగు. నీ కరెంట్ ఇంటికాడికి వచ్చి చెప్తా, జర్రాగమ్మా. సోదరులారా, ఇంత మంచి ఎన్నికలు 5 ఏళ్ళ ఎన్నికలమ్మా ఇవి. 5 సంవత్సరాల ఎన్నికలు ఇవి. వాడు ఓటుకు 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, 4000 ఇస్తాడు, 10,000 కూడా ఇస్తాడు. మల్లారెడ్డి అంటాడు. కాంగ్రెస్ వాడు లుటేరగాడు ఎన్ని తెచ్చి ఇస్తాడు. కానీ 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చిన 1860 రోజులు, 5 సంవత్సరాలకు 1865 రోజులు
రోజుకు 2 రూపాయలు 3 రూపాయలకు బిచ్చగాడు తీసుకొని పైసలు మనం తీసుకుంటున్నామంటే మనకు ఎంత సిగ్గు లేకుందామో మనం అర్థం చేసుకుంటామా. బిచ్చగాడు తీసుకుంటాడా? 10 రూపాయలు ఇస్తే తీసుకుంటుండే, ఇవాళ రూపాయి ఇస్తే అమ్మ ఉంచుకోపో, బిర్యానీ వండుకోపో అంటాడు ఆయన్నే అంటాడా? మరి అన్నాక మీరు ఎట్లా ఆలోచించాలి తల్లి? సీరియస్గా ఆలోచిస్తుర్రా? సీరియస్ గుర్రా? కసిగా ఉన్నారా? బీజేపీని గెలిపిస్తామా? గట్టిగా చెప్పుర్రమ్మా, నాకు నిమ్మడంగా నిద్రపోతా. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు ఓటేసి మోడీ గారిని కేంద్రంలో ఇంకా బలవంతుని తయారు చేద్దాం. మోడీ గారు ఉన్న రోజులు ఈ దేశము, ఈ రాష్ట్రాలు సురక్షితంగా హాయిగా మనం నిద్రపోవచ్చు. లేకపోతే వీళ్ళు మజ్లిస్ అమ్ముకుంటారు, వాళ్ళు గుండాలకు అమ్ముకుంటారు, మనల్ని రోడ్డు మీద తీసుకొస్తారు. తల్లి మీరందరూ కూడా దయచేసి ఈరోజు ఇంత మంచి ఎన్నికల సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మజీద్పూర్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి గట్టిగా గొంతు తెగిపోవాలి. భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు